స్టేజ్ మీద ఉందా లేకపోతే ఇట్లా ఫోటోలు పెట్టి ఇట్లా చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ ఇట్లా బహిరంగంగా మంచిగా బట్టి విక్రమార్క కుమారుడు ఈ నిశ్చితార్థ వేడుకలో మాత్రం మంచిగా కలుసుకున్నారు. దట్టు ఏంది కాంగ్రెస్ పార్టీ వేడుకకు వచ్చింది కవితక్క, అది కూడా ఇగో ఈ చీర కట్టుకొని అని చెప్పి మొత్తం కాంట్రవర్సీ అవుతా ఉన్నది. సరే కాంట్రవర్సీ అయితే అయింది, మరి ఇంతమందిని ప్రశ్నిస్తున్న మా కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది, ఇటు కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది, ఇటు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తుంది, అసలు బీసీ అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఓకే, గ్రేట్, అసలు చాలా గ్రేట్, గ్రౌండ్లో ఉండి కష్టపడుతుంది. కానీ బట్టి సార్ బట్టన్న ఇది ప్రజాభవన్ బట్టన్న, ప్రజాభవన్లని కొడుకు నిశ్చితార్థం చేసుకోవచ్చా అని చెప్పి మరి పాయింట్ ఎట్లా మర్చిపోయింది మా కవితక్క? మరి అడగాలి కదా, బట్టి గారిని అడగాలి కదా, పైగా ఆశీర్వదించడానికి వెళ్ళినారు. ఎందుకు అడగాలి కవితక్క? ప్రశ్నించే గొంతుకని అంటావు, ప్రజాభవన్లో ప్రజల సొమ్ముతోటి అధికార దుర్వినియోగం చేసినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించవు? ఇన్విటేషన్ ఇచ్చిండానా? ఇది పరిస్థితి, ఇది సార్ పరిస్థితి. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ప్రజాధనాన్ని అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజాభవన్లో మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నిశ్చితార్థ వేడుక చేయడము తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో. దయచేసి తెలుపగలరు, మీ అభిప్రాయాన్ని తెలుపగలరు, కమెంట్స్ రూపంలో చెప్పండి దయచేసి.